ఇక సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎన్నికల తంతు ముగించుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ఉరుకులాడుతోంది. లేదంటే కొత్త సమస్యలు వస్తాయని సీఎం రేవంత్ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బీసీ బిల్లులు ఆమోదం పొందకుండా ప్రభుత్వ జీవో 9ని జారీ చేయడం సమస్యగా మారింది. ఇక ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్ల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జోరుగా జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఎలక్షన్లలో బీసీలకు పెంచిన 42% రిజర్వేషన్లు అమలవుతాయా, మళ్లీ అటకెక్కుతాయా? ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లను హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ కొట్టివేస్తే పరిస్థితి ఏమిటి? షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా? మరి ఎన్నికలను నిర్వహిస్తే బీసీలకు 23% సీట్లు దక్కుతాయా? డెడికేటెడ్ కమిషన్ నివేదికను మరోసారి సవరించి తెప్పించుకోవాల్సి ఉంటుందా అని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ఆశావహ అభ్యర్థుల్లో, సామాన్యుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పులు ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశాలపై అందరూ అంచనాలు వేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే ఇష్టారీతిన రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. లాటరీ పద్ధతి, ర్యాండమ్గా ఎంపిక చేయడం తదితర అశాస్త్రీయమైన పద్ధతుల్లో రిజర్వేషన్లను కల్పించడం, వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ట్రిపుల్ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటిది, ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. రెండోది, జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తంగా 50% మించకూడదు. ఈ ట్రిపుల్ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నిబంధనల్ని పాటించని పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్ని రద్దు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా స్థానిక రిజర్వేషన్లను ఖరారు చేసింది. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు, మొత్తంగా 67% రిజర్వేషన్లను కల్పించింది. ఇది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ను మించిపోతున్నది. పైగా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం వాటి అమలు కోసం జీవోను విడుదల చేసింది. ఇలా ఎటు చూసినా ఈ రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని న్యాయ కోవిదులు స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6, 243 T6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను కల్పించింది. ఈ మేరకు గవర్నర్ పేరిట బీసీ సంక్షేమ శాఖ ఇటీవల జీవో 9ని జారీ చేసింది. దీనికి అనుగుణంగా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించారు. అయితే జీవో 9ను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం కల్పించిన రిజర్వేషన్లు మారుతాయా, మొత్తం రిజర్వేషన్లే రద్దవుతాయా అనే చర్చ జరుగుతోంది. జీవో 9ని కోర్టులు కొట్టేస్తే రిజర్వేషన్లన్నీ రద్దవుతాయని న్యాయ కోవిదులు, పలువురు ఉన్నతాధికారులు ఘంటాపథంగా చెప్తున్నారు. అప్పుడు కొత్తగా మళ్లీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కోర్టులు రద్దు చేస్తే గతంలో 50% సీలింగ్కు లోబడి కల్పించిన రిజర్వేషన్లైనా ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు స్థానిక ఎన్నికలు జరిగే ప్రతిసారి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు తప్పనిసరి. కమిషన్ సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చే ప్రమాదం ఉంటుంది. దీనికి అనుగుణంగానే 2018, 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ నిర్వహించిన ఇంటింటి సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా జీవో 9ని జారీ చేసింది. ఒకవేళ కోర్టు ఈ జీవోను రద్దు చేస్తే బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయి. అప్పుడు మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు చెప్తున్నారు. లేదంటే 23% దక్కడం కూడా అసాధ్యమని, అన్ని జనరల్ స్థానాలుగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు సీలింగ్కు లోబడి కూడా కమిషన్ ఇప్పటికే నివేదికను సిద్ధం చేయడంతో పాటు ప్రభుత్వానికి సమర్పించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అసాధ్యమని ప్రభుత్వ పెద్దలు సైతం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇటీవల సహచార మంత్రులతో ఈ అంశంపై సీఎం చర్చించారని తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన బీసీ రిజర్వేషన్లని అమలు చేయక తప్పదని ఈ సందర్భంగా మినిస్టర్లు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇప్పటికే హామీలు అమలు కాకపోవడంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారట. అయితే ప్రస్తుతం యూరియా గొడవ తగ్గడంతో ఎన్నికలకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి సర్ది చెప్పినట్లు సమాచారం. ఇంకా ఆలస్యం చేస్తే నవంబర్ 3వ వారం నుంచి కల్లాల మీదికి సన్నాలు వస్తాయని, ధాన్యం కొనుగోళ్లు వాటికి బోనస్ ఇవ్వడం ఆషామాషి వ్యవహారం కాదని సీఎం అన్నట్టు సమాచారం. అంతలో రబీ సీజన్ వస్తుందని, అప్పుడు రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు అన్ని కష్టాల్ని గుర్తుకు తెచ్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని ఆందోళన చెందినట్టు తెలిసింది. అందుకే ఏదేమైనా ఈ నెలలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ తేల్చి చెప్పినట్టు తెలిసింది.